బట్టి బాబా శాశ్వతంగా ఉన్నారని, తమ భక్తులకు పూర్వం వల్లే తోడ్పడుచున్నారని తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజంగా అదృష్టవంతులు. అట్టివారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు, వస్తువులందు మమకారం పోగొట్టుకునినచో, వారి మనసులు భగవతత్పరం కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసింది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబాలో సేవలో ఐక్యం కావలను. కొన్నింటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వారిని వేరే సంచరించినట్టు చేసించో ప్రయోజనం లేదు. పూజకు కానీ ధ్యానమునకు కానీ చెయ్య పునుకొనిచో దానిని మనఃపూర్వకంగానూ ఆత్మశుద్ధితోనూ చేయవలెను. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో